రిఫ్ రాఫ్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2024 రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 45 minutes అయితే ఉంది. క్రైమ్ కామెడీ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మూవీలో అడల్ట్ సీన్స్ మైల్డ్ గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడలేము, సింగిల్ గానే చూడడం బెటర్ అనమాట. అండ్ వైలెన్స్ కూడా కొంచెం అయితే ఉంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇందులో ఇద్దరు అనాథలు అయితే ఉంటారు. ఒక డెడ్ మ్యాన్ కార్లో అయితే ఒక డైమండ్ అయితే కనుక్కుంటారు. సో వాళ్ళు దాన్ని అమ్మి ఎలాగైనా రిచ్ అవ్వాలనుకుంటారు. కానీ ఆ డైమండ్ వెనుక ఉన్న గ్యాంగ్స్టర్స్ అండ్ కరప్ట్ అయిన పోలీసులు అయితే వాళ్ళని అయితే ఆపాలని ట్రై చేస్తుంటారు. సో అక్కడ నుండి వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎలాగా ఎస్కేప్ అయ్యారు, ఎలాంటి ఛాలెంజ్ ని ఎదుర్కొని లాస్ట్ ఏమైంది అని తెలియాలంటే మీరే మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే పర్లేదు, ఏదో వన్ టైం వాచ్, అది కూడా కొంచెం కామెడీ కోసమే. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే పర్ఫెక్ట్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ మిక్స్. ఒకసారి నవ్విస్తూ మరోసారి మనకైతే షాక్లు అయితే ఇస్తారు. సో కామెడీతో ట్విస్ట్ అయితే బాగా యాడ్ చేసి సినిమా అయితే బాగా తీశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ. సో అనాథలుగా ఉన్న ఇద్దరు ముసలోళ్ళు కూడా క్యారెక్టర్ హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇద్దరు కామెడీ అనేది అదరగొట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫేస్ స్టోరీ. సో మూవీ అయితే రన్ టైం 1 hour 45 minutes ఉన్నా ఎక్కడైతే కొంచెం కూడా బోర్ లాగా అని అనిపించలేదు. అంత ఫన్నీగా అండ్ థ్రిల్లింగ్ అయితే డైరెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి స్టైలిష్ డైరెక్టర్. కొన్ని సీన్స్ లో అయితే టొరంటో మూవీస్ లాగా ఉంటాయి, చూడడానికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఆ హిల్ స్టేషన్స్ ఇలావన్నీను. ఇంకా ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఫేక్ గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండే అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎండింగ్. కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇలా ఎందుకు చేశారు ఎండింగ్ లో అన్నట్టు. అండ్ కొన్ని మూమెంట్స్ కి అయితే లాజిక్ కూడా సరిగ్గా చూపించలేదు. కొన్ని సీన్స్ లో ఇది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది, కానీ అక్కడ మనకి కొంచెం క్లారిటీ అయితే మెయింటైన్ చేయలేదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఒక ఫన్నీ ప్లస్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడితే ఈ సినిమా అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అయితే లాజిక్ ఎక్కడ చూడకండి అనమాట. సో పర్వాలేదు, వన్ టైం వాచ్ అనమాట. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.